ఫ్రెండ్స్ ఇతని కొడుకు ఎలా యాక్సిడెంట్‌లో చనిపోయాడో మీరే చూడండి. ఈ బస్‌ని ఇక్కడ ఆపి ఇదే చివరి స్టాప్ తొందరగా అందరూ దిగండి అని చెప్తే వీళ్ళిద్దరూ కూడా దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి అడ్డుపడి ఇతను పెట్టుకున్న హెడ్‌ఫోన్స్‌ని ఇతను లాక్కుంటాడు. "రేయ్! మర్యాదగా నా హెడ్‌ఫోన్స్ ఇవ్వు. ఎందుకు లాక్కుంటున్నావు" అంటే "పెట్టుకోకూడదు నిన్ను కొడతాను" అంటే "నువ్వు నన్ను కొట్టేదేంట్రా" అని చెప్పి కొడుతూ ఉంటే "నాన్న ఏమైంది? అన్న ఎందుకని మా నాన్నని కొడుతున్నారు? కొట్టకండి" అంటే "ఏంటి పిచ్చి మీ నాన్న" అంటే "అన్న అలా అనకండి అతను మా నాన్న" అంటే "ఏమైంది మీ నాన్నకి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు" అంటే "ఒకరోజు మేము బస్‌లో వస్తున్నప్పుడు ఇక్కడ బస్సు 5 నిమిషాలు ఆగుతుంది. బస్సు ఇక్కడ తప్ప ఎక్కడ ఆగదు. ఏదైనా తినాలనుకుంటే తినేసి రండి" అంటే "నాన్న నాకు అప్పటి నుంచి చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది నాన్న" అంటే "ఇక్కడ ఏ షాప్స్ కనబడట్లేదు కదరా! ఇతనేంటి ఇక్కడ ఆపాడాడు. మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి మీకోసం ఏదైనా తినడానికి తీసుకొస్తానని" హెడ్‌ఫోన్స్‌ని పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే చాలా స్పీడ్‌గా ఒక ట్రక్ అతని వైపుగా చాలా స్పీడ్‌గా వస్తూ ఉంటుంది. వాళ్ళ కొడుకులు ఇద్దరు ఎంత పిలిచినా సరే అతనికి అస్సలు వినబడద్దు. ఇక ఏం చేయలేక వాళ్ళిద్దరూ బస్సులో నుంచి దిగి వాళ్ళ నాన్నని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి నెట్టేయగా వాళ్ళ పెద్ద కొడుకు అక్కడే యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోతాడు. అతని పెద్ద కొడుకుకి గాయాలై స్పృహ తప్పి పడిపోతాడు అనుకుంటాడు. కానీ ఎంత లేపినా సరే లేకపోయేసరికి ఇతని కారణంగానే చనిపోయాడన్న బాధతో అతనికి బ్లడ్ క్లాట్ అయ్యి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా సరే వాళ్ళ కొడుకుని తలుచుకుని అతను ఒక పిచ్చివాడిగా మారిపోతాడు. అతని కొడుకులు ఇద్దరిని చూసుకునే ఆ తండ్రిని అతని చిన్న కొడుకే ఇప్పుడు చూసుకుంటాడు. "ఆ హెడ్‌ఫోన్స్ ఇటు ఇవ్వు, ఇది ప్రమాదం" అని చెప్పి లాక్కుంటాడు. "మీ నాన్నని ఇక్కడ ఎందుకు ఉంచావు? ఏదైనా హాస్పిటల్‌కి తీసుకెళ్ళు బేటా" అంటే "లేదన్నా మా నాన్న ఇక్కడ నుంచి కదలట్లేదు. మా అన్నయ్య కోసమే ఎదురు చూస్తూ వస్తున్న వాళ్ళందరినీ కాపాడాలనుకుంటున్నాడు" అంటే "సరే అన్న మేము వెళ్తున్నాము" అని చెప్పి "పద నాన్న, అక్కడ అన్న మన కోసం ఎదురు చూస్తున్నాడు" అంటే "ఏంటి నా కొడుకు వచ్చాడా" అని చెప్పి తీసుకువెళ్ళిపోతుంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై ఫాదర్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ సబ్స్క్రైబ్.